హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్లాస్ సిక్స్త్లోని ఫోర్త్ లెసన్ చూద్దాం. నేను ఎస్సీఆర్టీ క్లాస్ సిక్స్త్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం సార్ట్అవుట్ చేశాను. అవి మన డిఎస్సికి కానీ టెట్కి కానీ ఏవి యూజ్ అవుతాయో ఆ పాయింట్స్ మొత్తం సార్ట్అవుట్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేసి ఈ నోట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు బ్లైండ్గా దీన్ని ఫాలో అవ్వచ్చు, మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. Fourth lesson, what do animals eat? Okay, the first animals evolved at about 600 million years ago during the late Precambrian period. అంటే ఫస్ట్ యానిమల్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 600 మిలియన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినాయి అంట, డ్యూరింగ్ ద లేట్ ప్రీకాంబ్రియన్ పీరియడ్. ఇట్లా మనకి ఎరాస్ ఉంటాయి కదా, ప్రీకాంబ్రియన్ ఎరా, పేలియోజాయిక్ ఎరా, మీసోజాయిక్ ఎరా, సీనోజాయిక్ ఎరా, ఇలా 4 ఎరాస్ ఉంటాయి. అందులో లేట్ ప్రీకాంబ్రియన్ ఎరాలో ఫస్ట్ యానిమల్స్ అనేవి ఎవాల్వ్ అయినాయి, దట్ ఈస్ 600 మిలియన్ ఇయర్స్ ఎగో. నెక్స్ట్, animals are divided into 6 basic groups which include invertebrates, fishes, amphibians, reptiles, birds, mammals. ఓకే, యానిమల్స్ని బేసిక్గా 6 గ్రూప్స్ లాగా డివైడ్ చేసిరు. ఫస్ట్ నార్మల్గా మనకు తెలుసు వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్ అని. వర్టిబ్రేట్స్ని మళ్ళీ ఇక్కడ 5 టైప్స్గా డివైడ్ చేసిండు: ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, మమ్మేల్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 5400 స్పీసీస్ ఆఫ్ మమ్మేల్స్ అలైవ్ టుడే. మీన్స్ ఎట్ ప్రజెంట్ 5400 స్పీసీస్ ఆఫ్ మమ్మేల్స్ అలైవ్. నెక్స్ట్, హియర్ దే హ్యావ్ గివెన్ సమ్ యానిమల్స్. కొన్ని యానిమల్స్ ఇచ్చిండ్రు, ఆ యానిమల్స్లో ఎఫెక్టివ్ క్యారెక్టర్ ఏంటో డిస్క్రైబ్ చేసిండు. డాగ్స్లో ఎఫెక్టివ్ క్యారెక్టర్ ఏంటి? స్మెల్. నెక్స్ట్, వల్చర్లో విజన్, బ్యాట్స్లో హియరింగ్, రెప్టైల్స్లో టేస్ట్. ఫిఫ్త్ పాయింట్, పాన్స్కేటర్స్ అంటే మీనింగ్ అన్ ఇన్సెక్ట్ విచ్ ఫీడ్స్ ఆన్ అదర్ ఇన్సెక్ట్. పాన్స్కేటర్ అంటే అదొక ఇన్సెక్ట్ అంట, ఆ ఇన్సెక్ట్ వేరే ఇన్సెక్ట్స్ మీద ఫీడ్ అవుతుంది. ఓకే, ఇట్ డిటెక్ట్స్ రిపిల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద వాటర్ బై ఎనీ అదర్ ఇన్సెక్ట్ ట్రాప్డ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. పాన్స్కేటర్స్ ఐడెంటిఫై ద ఫుడ్ విత్ టచ్ which is developed by waves generates by prey. అంటే ఇప్పుడు నార్మల్గా వాటర్లో ఒక ఇన్సెక్ట్ మూవ్ అవుతుంది అనుకోండి, అది స్మాల్గా దాని చుట్టూ స్మాల్ వేవ్స్ జనరేట్ చేస్తుంది కదా. అది మూవ్ అయ్యేటప్పుడు ఆ వేవ్స్ని ఈ పాన్స్కేటర్ డిటెక్ట్ చేసి అక్కడ ఏదో ఇన్సెక్ట్ ఉందని దాని దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సెక్ట్ని ట్రాప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద పాన్స్కేటర్ విల్ డూ టు ట్రాప్ ద ఇన్సెక్ట్స్. సిక్స్త్ పాయింట్, ఆల్ యానిమల్స్ ఆర్ హెటిరోట్రోప్స్. అంటే ఆటోట్రోప్స్ ఉంటాయి, హెటరోట్రోప్స్ ఉంటాయి. ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్ కదా, ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. యానిమల్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేవు కదా, దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్, కాబట్టి ఆల్ యానిమల్స్ ఆర్ హెటిరోట్రోప్స్. సెవెంత్, ఇన్సెక్ట్స్ని పిక్ చేయడానికి డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ ఆర్గన్స్ని యూజ్ చేస్తాయి కదా, అవేంటో చూద్దాం. హెన్స్ యూజ్ బీక్స్ టు పిక్ ఇన్సెక్ట్స్. అంటే ఇన్సెక్ట్స్ని పిక్ చేయడానికి హెన్స్ ఏమో బీక్ని యూజ్ చేస్తాయి, ఫ్రాక్స్ ఏమో టంగ్ని యూజ్ చేస్తాయి. నెక్స్ట్, టంగ్ అనే ఆర్గాన్ని డిఫరెంట్ యానిమల్స్ ఎలా ఉపయోగించుకుంటాయి. డాగ్ ఏమో టంగ్తోని లిక్ చేస్తుంది. నెక్స్ట్, ఫ్రాగ్ ఏమో క్యాప్చర్ అండ్ స్వాలోస్ ద ఫుడ్. క్యాప్చర్ చేసి ఆ ఫుడ్ని స్వాలో చేస్తుంది టంగుతోని. నెక్స్ట్, లార్జెస్ట్ యానిమల్స్ అలైవ్ టుడే ఈజ్ బ్లూ వేల్ అనేది లార్జెస్ట్ యానిమల్. నెక్స్ట్, ఉడ్పెక్కర్ హ్యాస్. ఇప్పుడు డిఫరెంట్ యానిమల్స్లో వాటిలో బీక్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఉడ్పెక్కర్లో లాంగ్ అండ్ స్ట్రాంగ్ బీక్. బై యూజింగ్ ఇట్ దే రిమూవ్ లేయర్స్ ఆఫ్ బార్క్ అండ్ ఈట్ యాంట్స్ అండ్ పెట్స్ విచ్ లై అండర్ ద బార్క్. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మన ట్రీ యొక్క ట్రంక్ ఉంటుంది కదా, ఆ బార్క్ని రిమూవ్ చేసి దాని లోపల ఉన్న యాంట్స్ని, ఇన్సెక్ట్స్ని తింటుంది అనమాట. నెక్స్ట్, క్రేన్ ఏం చేస్తుంది, దానికి లాంగ్ బీక్ ఉంటుంది, ఆ బీక్ని యూజ్ చేసి ఫిషెస్ని క్యాచ్ చేసి తింటుంది. నెక్స్ట్, వల్చర్కి స్ట్రాంగ్ హుక్డ్ బీక్ ఉంటుంది. దీని యొక్క యూజ్ ఏంటంటే యానిమల్స్ యొక్క ఫ్లెష్ను టేర్ చేయడానికి యూజ్ చేస్తుంది. ప్యారెట్
కర్వీ హుక్డ్ బీక్ ఉంటుంది, విచ్ ఈట్స్ ఫ్రూట్స్ అండ్ క్రాక్స్ నట్స్. క్రోకి అసలు బీక్ ఉండదంట. క్రో డజంట్ హ్యావ్ ఇట్. 15th పాయింట్, వల్చర్స్ షార్ప్ క్లాస్ ప్లస్ స్ట్రాంగ్ హుక్డ్ బీక్ టు టేర్ ఫ్లెష్. అంటే ఇందులో రెండు ఉంటాయి అన్నమాట, షార్ప్ క్లాస్ ఉంటాయి, స్ట్రాంగ్ హుక్డ్ బీక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ హమ్మింగ్ బర్డ్ సక్స్ నెక్టార్ విచ్ వుడ్ నీడ్ ఏ లాంగ్ థిన్ బీక్ అండ్ డస్ నాట్ నీడ్ షార్ప్ క్లాస్. ఈ హమ్మింగ్ బర్డ్ జస్ట్ నెక్టార్ని సక్ చేస్తుంది, దానికి స్ట్రాంగ్ అండ్ షార్ప్ క్లాస్తో పని ఏముంది, జస్ట్ బీక్ ఉంటే సరిపోతుంది కదా, లాంగ్ థిన్ బీక్ మాత్రమే ఉంటుంది అందులో. 17th పాయింట్, క్రోస్ అండ్ ఈగల్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్స్. వల్చర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్ బికాస్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఫుడ్ దే ఈట్. అంటే వల్చర్ని కూడా న్యాచురల్ స్కావెంజర్ అనొచ్చు, ఎందుకంటే అది తినే ఫుడ్ని బేస్ చేసుకొని. బ్లూ వేల్ వేస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 110 to 160 tons అండ్ గ్రోస్ టు ద లెంత్ ఆఫ్ బిట్వీన్ 20 to 30 meters. ఓకే, బ్లూ వేల్ యొక్క వెయిట్ వచ్చేసి 110 to 160 tons ఉంటుందంట. నెక్స్ట్ లెంత్ 20 to 30 meters ఉంటుంది. ఇదే కదా లార్జెస్ట్ యానిమల్. ఏ ఫ్రాగ్ థ్రోస్ అవుట్స్ ఇట్ స్టిక్కీ టంగ్ టువర్డ్స్ అన్ ఇన్సెక్ట్. అంటే ఇన్సెక్ట్ని క్యాప్చర్ చేయడానికి ఫ్రాగ్ అనేది దాని యొక్క టంగ్ని ఇట్లా బయటికి పెట్టి ఇన్సెక్ట్ని ట్రాప్ చేస్తుంది. నెక్స్ట్ కౌ, బఫెల్లో, క్యామెల్, దీస్ 3 ఆర్ కాల్డ్ యాజ్ రూమినేటింగ్ యానిమల్స్. అంటే ఫస్ట్ అవి ఫాస్ట్గా ఫుడ్ అవైలబుల్గా ఉన్నప్పుడు మొత్తం తినేస్తుంది, తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యి ఆ ఫుడ్ని మళ్ళీ మౌత్ దగ్గరికి తెచ్చుకొని మళ్ళీ దాన్ని మాస్టిగేట్ చేస్తుంది అనమాట. సో దీస్ 3 ఆర్ నోన్ యాజ్ ద రూమినేటింగ్ యానిమల్స్. బర్డ్స్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ రెప్టైల్స్ డ్యూరింగ్ ద మీసోజాయిక్ ఎరా అబౌట్ 150 million years ago. ఇందాక మనం చూసినాం కదా, అనిమల్స్ అనేవి లేట్ ప్రీకాంబ్రియన్ పీరియడ్లో వచ్చినాయి. సేమ్ అలాగే ఇక్కడ మీసోజాయిక్ పీరియడ్లో రెప్టైల్స్ వచ్చినాయి ఫ్రమ్ బర్డ్స్. ఓకే, ఇట్ ఈస్ 150 million years ago. 22nd point, larva of crane fly eats a lot but after changing to crane fly does not need to eat at all. అంటే క్రేన్ ఫ్లై లార్వల్ స్టేజ్లో ఉన్నప్పుడు మస్తు తింటుంది, తర్వాత అది అడల్ట్ లాగా మారిన తర్వాత అసలు తినాల్సిన అవసరమే లేదంట. ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. నెక్స్ట్ 23, అనిమల్స్ దట్ హంట్ హ్యావ్ స్ట్రాంగ్ లెగ్స్ టు రన్, షార్ప్ క్లాస్ టు క్యాచ్, షార్ప్ టీత్ టు టేర్ ఫ్లెష్. ఎస్. 24th, ర్యాబిట్స్ అండ్ స్క్వెరల్స్, ఈ రెండు వెజిటేరియన్స్. వాటి యొక్క టీత్ ఉంటుంది కదా, అవి దేనికి యూజ్ చేస్తాయి అంటే అవి సీడ్స్ని తినడానికి, ట్యూబర్స్ని, లీవ్స్ని తినడానికి మాత్రమే యూజ్ చేస్తాయి. దే డోంట్ ఈట్ ద ఫ్లెష్. మెనీ డెజర్ట్ యానిమల్స్ ఆర్ నొక్టర్నల్స్, దే బర్రో అండర్ గ్రౌండ్ టు ఎస్కేప్ హై టెంపరేచర్ ఇన్ ద డే అండ్ కమ్ అవుట్ ఎట్ నైట్ టు ఫీడ్. డెజర్ట్ యానిమల్స్ ఉంటాయి కదా, అవి ఆల్మోస్ట్ ఆల్ నొక్టర్నల్స్ అనమాట. నొక్టర్నల్స్ అంటే డే టైం మొత్తం అవి ఇన్యాక్టివ్గా ఉంటాయి, నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి. ఓకే, ఎందుకు ఇన్యాక్టివ్గా ఉంటాయి డే టైం అంటే హై టెంపరేచర్ ఉంటుంది, దాని నుంచి అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. నైట్ టైమ్ యాక్టివ్గా ఉంటాయి, అప్పుడు బయటకు వచ్చి ఫుడ్ని మొత్తం కలెక్ట్ చేసుకుంటాయి. 26th పాయింట్, లీచెస్ స్టిక్ ఆన్ ద స్కిన్ అండ్ సక్ ద బ్లడ్ ఆఫ్ ద క్యాటిల్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్ బై యూజింగ్ సక్కర్స్ ఇన్ ద మౌత్. ఇవి మనకి అపరిచితుడు మూవీలు ఉంటాయి కదా, ఇట్లా లీచెస్, అవి ఏం చేస్తాయి అంటే స్కిన్ లోపల ఉన్న బ్లడ్ని మొత్తం సక్కు చేస్తాయి అన్నమాట, బ్లడ్ని మొత్తం తీసుకుంటాయి. అవి మరి దేని ద్వారా అవి ఆ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి అంటే లీచ్ యొక్క మౌత్ లోపల సక్కర్స్ ఉంటాయంట, ఆ సక్కర్స్ ద్వారా ఆ బ్లడ్ని మొత్తం సక్ చేస్తాయి. 27th పాయింట్, స్నేల్స్ అండ్ ఎర్త్వర్మ్స్ ఆల్సో సక్ ఫ్రమ్ ద గ్రౌండ్, అవి గ్రౌండ్ నుంచి మాయిశ్చర్ని మొత్తం సక్ చేస్తాయి. నెక్స్ట్ కాక్రోచెస్, డెజర్ట్ లిజర్డ్స్, ర్యాట్స్, ఓల్స్, బ్యాట్స్, మాత్, క్రికెట్స్ ఎక్సెట్రా గెట్ దేర్ ఫుడ్ ఓన్లీ ఎట్ నైట్. డ్యూరింగ్ డే టైమ్ దే హైడ్ ఇన్ ద డార్క్ ప్లేసెస్. దీస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ నొక్టర్నల్స్. నొక్టర్నల్స్ అంటే ఏంటంటే అవి డే టైం మొత్తం ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, కొన్ని
యానిమల్స్ ఇచ్చిండు. కాక్రోచెస్, డెజర్ట్ లిజర్డ్స్, ర్యాట్స్, ఓల్స్, బ్యాట్స్, మాత్స్, క్రికెట్స్, ఇట్లా కొన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏముందిలే మనకు నొక్చుర్నల్స్ అంటే తెలుసు కదా అని ఈజీగా తీసుకోకండి. ఈ క్వశ్చన్ మన రీసెంట్గా జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. నొక్చుర్నల్స్, సో వాటర్ నొక్చుర్నల్స్ అని ఇచ్చి కొన్ని 4 ఆప్షన్స్ ఇచ్చిండు. అందులో ఫైండ్ అవుట్ చేయమని అడిగిండు. సో ఇట్లా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్కిప్ చేయకండి. పర్టికులర్గా చూడండి ఆ సార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. నెక్స్ట్ 29th పాయింట్, ఫుడ్ చైన్స్ కెనాట్ ఆల్వేస్ బీ రిప్రజెంటెడ్ బై ఏ స్ట్రైట్ లైన్. అవును కదా, ఫుడ్ చైన్ అనేది స్ట్రైట్ లైన్గా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు గ్రాస్ ఉంది, గ్రాస్ని గ్రాసోపర్ తింటుంది. గ్రాసోపర్ మాత్రమే తింటుందా? కౌ కూడా తింటుంది కదా. సో అట్లా ఫుడ్ చైన్ని మనం ఒకటి మాత్రమే తింటే మనము స్ట్రైట్ లైన్గా రిప్రజెంట్ చేస్తాం, కానీ అట్లా పాసిబుల్ కాదు కదా. సో ఫుడ్ చైన్ కెనాట్ ఆల్వేస్ బీ రిప్రజెంటెడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. 30 పాయింట్, ద లిపోడ్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాంథరా పాడస్. ఓకే, ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ ద క్యాట్ ఫ్యామిలీ ఫెలిడే. ద లైఫ్ స్పాన్ ఆఫ్ లిపోడ్ ఈస్ బిట్వీన్ 12 to 17 years. ఓకే, లిపోడ్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 17 years. దేర్ ఆర్ వర్కర్స్, సోల్జర్స్, ఫీమేల్ అండ్ మేల్ యాంట్స్లో 4 types. సో ఈ 4 టైప్స్కి డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. అందులో వర్కర్స్ ఏం చేస్తాయంటే దే కలెక్ట్ ఫుడ్ స్టాక్ ఫర్ అదర్స్ ఇన్ ద కాలనీ అలాంగ్ విత్ సెవరల్ అదర్ డ్యూటీస్. మెయిన్గా వర్కర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే ఫుడ్ని కలెక్ట్ చేసి పెడతాయి. జస్ట్ యాజ్ వీ కీప్ కౌస్ ఫర్ మిల్క్, సమ్ స్పీసీస్ ఆఫ్ యాంట్స్ కీప్ ఏ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ కాల్డ్ ఎఫిడ్స్ ఫర్ హనీ డ్యూ. మనం కౌస్ని మిల్క్ కోసం పెట్టుకుంటాం, సేమ్ అలాగే యాంట్స్ ఏం చేస్తాయంటే ఎఫిడ్స్ని పెట్టుకుంటాయి హనీ డ్యూ కోసం. లైక్ అస్, యాంట్స్ ఆర్ గుడ్ ఫార్మర్స్ as well as they cut leaves into pieces and create a bed to grow a type of the fungi which they. సో మనం ఎలాగా ఫార్మింగ్ చేస్తామో సేమ్ అలాగే యాంట్స్ కూడా లీవ్స్ని కట్ చేసి ఒక బెడ్ని క్రియేట్ చేసి ఫంగస్ని గ్రో చేస్తుంది. ఎందుకంటే ఆ ఫంగస్ని అవి తినడానికి. 34th పాయింట్, బర్డ్స్ ఆర్ వర్టిబ్రేట్ యానిమల్స్. దే ఆల్ హ్యావ్ ద బ్యాక్బోన్ ఉంది కాబట్టి అవి వర్టిబ్రేట్ యానిమల్స్. 35th point, birds have the wings and they can fly. They have hollow bones to save weight. ఓకే, బర్డ్స్ ఫ్లై చేస్తాయి అంటే వెయిట్ లెస్ ఉంటేనే ఫ్లై చేయగలుగుతారు కదా. సో అందులో హాలో బోన్స్ ఉంటాయి. సో కాబట్టి దే కెన్ ఫ్లై. సమ్ ఆఫ్ దెమ్ కాంట్ ఫ్లై లైక్ పెంగ్విన్స్, ఆస్ట్రిచ్, ఈము, రెహియా. ఈ 4 type ఆఫ్ బర్డ్స్ అనేవి ఫ్లై చేయలేవు. ఏ ర్యాట్ కెన్ లాస్ట్ లాంగర్ వితౌట్ వాటర్ దెన్ ఏ క్యామెల్ కెన్. మనకి తెలుసు క్యామెల్ అనేది వితౌట్ వాటర్ దే కెన్ సర్వైవ్. సో క్యామెల్ కన్నా ఎక్కువ ర్యాట్ వితౌట్ వాటర్ దే కెన్ సర్వైవ్. ఎవ్రీ క్రియేచర్ ఈస్ బెటర్ అలైవ్ దెన్ డెడ్ మెన్ అండ్ మౌస్ అండ్ మ్యాంగో ట్రీ అండ్ హీ హూ అండర్స్టాండ్స్ ఇట్ ఆల్ రైట్ విల్ రేదర్ ప్రిజర్వ్ ఇట్స్ లైఫ్ దాన్ డిస్ట్రాయ్ ఇట్. ఈ స్టేట్మెంట్ని మొత్తం చెప్పింది సలీం అలీ. Ducks and fishes have teeth for filtration. డక్స్కి ఫిషెస్కి కూడా టీత్ ఉంటాయంట ఫిల్ట్రేషన్ కోసం. దాట్స్ ఆల్, వీ కంప్లీటెడ్ ద 4th lesson. We'll continue next lesson in the next video. Thank you.